అందరికీ నమస్తే. మీ నర్సన రానే వచ్చుడు. ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం. మరి ఆల్చం ఎందుకు రా పోదాం పని వార్తలకు. ఓ అమ్మా, మనం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎంతమంది పెళ్ళాలంటే ముగ్గురు అని బుడ్డ పొరగాలు కూడా జవాబిస్తారు. కానీ కొనేకో ఎవరి తెలియకుండా 4వ పెళ్ళం కూడా తయారైందట. నువ్వు ఇది ఎక్కడి బాగోతావు. కాకపోతే ఈ నూరికి పెద్ద మనిషి ఏమనుకొస్తుండో. ఇక ఏపీలో రాజకీయాలు ఎంత కాక మీద ఉన్నాయంటే మొగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసుకునే కాడికి వచ్చిందుల్లా ఈ కథ పాడువాడా. షా గింత పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నది ఏంది నర్సన్న, నీ నోటికెట్టు వస్తుంది అని మీరు కోపంతో ఊగిపోతుండొచ్చు. కానీ నేను అనేది అచ్చరాల సత్యముల్లా. పెళ్లి కొడికే నా పెళ్ళం గాయనే అని చెప్పుకొస్తుండుల్లా. ఇగో ఈ నూరి కాకపోతే మీరు కూడా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ఇన్నారులా పవన్ కళ్యాణ్ పెళ్ళము ఏపీ సీఎం జగన్ ఆట. అవ్వ లజ్జ పోయి సిగ్గు వస్తుంది. స్వయంగా పవనే నిండు సభగోలిగా లక్షల మంది సమక్షంలో నా 4వ పెళ్ళము ఏపీ సీఎం జగనే అని చెప్పుకుంటుండుల్లా. ఓ లకమా, ఈ రాజకీయాలు చల్లకుండా రానున్న రోజుల్లో బుడబుడ పోరగాలు నేర్చుకొని మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాలను గంగ కలుపుతుర్రుగా అని నెత్తికి చేతులు పెడుతున్నాడనుల్లా. ఈ మాటలు విన్న యావత్ తెలంగాణ ఏపీ జనాలు పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం 3 పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి. 4 పెళ్ళ